యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వచన చివరి భాగాన్ని చదువుకుందాం. మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. దేవుని బిడ్డలారా, చూడండి, ఇదిగో ఏదొక సైన్యం అయితే నీ పంటనంతా తినేసాయో, మరలా ఆయన అంటున్నారు, ఆ పంటనంతా నువ్వు కోల్పోయిన పంట అంతా, సంవత్సరాల పంట అంతా, అంటే సంవత్సరాల నీ కష్టార్జితం అంతా నువ్వేదైతే పోగొట్టుకున్నావో తిరిగి నీకు ఇస్తానని దేవుడు అన్నాడు. దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నువ్వు ఏది కోల్పోయావు, ఏది పోగొట్టుకున్నావు, ఏది నష్టపోయావు, దేవుని బిడ్డలారా, ఆయన మాట ఇస్తే తప్పడు, ఖచ్చితంగా జరిగిస్తాడు. కనుక ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి మీ హృదయంలోనికి. ఆయనకు నమ్మకంగా బ్రతకండి, ఆయనలో జీవించండి. ఆయన ఈ సంవత్సరం మీరంతా కూడా సమృద్ధిని చూడబోతున్నారు. మరి అట్టి కృప దేవుడు మీ అందరికి కూడా అనుగ్రహించును గాక. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, ఈ వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక.